హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను మీ A to Z భారతీనండి. ఈ రోజు నుండి నేను ప్రతిరోజు మా ఇంట్లో చేసే ప్రతి వంటని చూపిస్తాను నా ఛానల్లో. ఎందుకంటే నేను వర్కింగ్ లేడీని, 8:30 కల్లా బాక్స్ కట్టుకొని వెళ్ళాలి. ఈ వీడియో చూస్తున్న వర్కింగ్ లేడీస్కి, బ్యాచిలర్స్కి, గృహిణులకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరమైన వంటను చూపిస్తాను. అరగంటలో వంట మొత్తం పూర్తవుతుంది. నీట్గా, క్విక్గా, ఈజీగా, టేస్టీగా తయారవుతాయండి. ఇదే నా ఛానల్ ట్యాగ్ కూడా ఇదేనండి, చూస్తారుగా మరి. ఈరోజు నేను పొట్లకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: 1/2 kg పొట్లకాయలు, 2-3 స్పూన్స్ ఆయిల్, పోపు, ఆవాలు, జీలకర్ర, అవి, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 4-5 పాయలండి, కొత్తిమీర. చూద్దాం మరి ఎలా చేయాలో. ముందుగా పొట్లకాయలని శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా 2 పక్కల కోసుకొని దానిపైన తెల్లగా ఉన్న భాగాన్ని చాకు పెట్టి గీకితే వచ్చేస్తుందండి శుభ్రంగా. చూడండి ఏ విధంగా చేస్తున్నానో నేను. తర్వాత మజ్జిగ కోసుకొని దాంట్లో ఉన్న గింజలు ఏమన్నా ఉంటే అవి తీసేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్ని కోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు తీసుకొని ముక్కల మీద వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోతుందండి, పసరు లాగా వస్తుంది. గట్టిగా ఉప్పు వేసాక గట్టిగా కలిపితే వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి ఏ విధంగా వస్తుందో. ఇప్పుడు మనం ఆ వాటర్ విడిగా, ముక్కలు విడిగా తీసుకుందాము. ఒక 5 నిమిషాలు అలాగా గట్టిగా ప్రెస్ చేస్తా కలుపుతూ ఉంటే వచ్చేస్తాయి. ఇంకో ప్లేట్లోకి ఈ ముక్కల్ని వేస్తాను. చూడండి మరి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని 2 గరిటెల నూనె వేసి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేగనివ్వాలండి. గరిటెతో కలుపుకుంటూ ఉంటే మధ్యలో మాడకుండా ఉంటుంది. వేగాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని వేయాలండి. చూసారుగా ఏ విధంగా వేస్తున్నాను నేను. తర్వాత చిటికెడు పసుపు. ఈ విధంగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి, స్టవ్ సిమ్లో పెట్టి. ఇప్పుడు వెల్లుల్లిని తీసుకొని దంచుకోవాలండి. కూర కొంచెం సేపు అయ్యాక, మగ్గాక ఈ విధంగా కూరని పక్కలకి అనుకుంటే ఆయిల్ అంతా, ఎక్సెస్ ఆయిల్ అంతా వస్తుంది. చూస్తున్నారుగా. ఇప్పుడు దీని మధ్యలో నేను వెల్లుల్లిని వేస్తాను, వెల్లుల్లి వేగడానికి. ఈ విధంగా వేసుకుంటే వెల్లుల్లి వాసన బాగుంటుందండి. చూసారుగా. ఇలా వేసుకున్నాక దీనిపైన నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసి ముక్కలన్నిటి పెట్టి వాటిని మూసేస్తున్నాను.
ఇలా చేస్తే వెల్లుల్లి వాసన చాలా కమ్మగా వస్తుందండి కూరలో. చూసారుగా, కాసేపు అయ్యాక వేగాక కూర మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మీరు మర్చిపోయినట్టున్నారు, నేను ఉప్పు వేయలేదు. ఎందుకంటే మనం ముందుగానే ముక్కల్లో ఉప్పు వేసుకొని పిండుకున్నాం కదా, అవి ముక్కలకి పట్టినాయి. మీకు కనుక ఉప్పు కావాలి అనుకుంటే కనుక రుచి చూసి కలుపుకోవచ్చండి. చూసారుగా ఏ విధంగా తయారైందో మన కూర. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. గుమగుమలాడే మన పొట్లకాయ కూర రెడీ అయిపోయిందండి. అది చూస్తున్నారుగా, సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను నేను ఇప్పుడు. చూసారు కదండి ఎలా తయారు చేశానో నేను పొట్లకాయ కూర. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. మళ్ళా వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.